ఆడుతూ ఆడుతూ చిన్న పాప పొరపాటున తన తండ్రి మెడపై దెబ్బ కొట్టింది. 1 సంవత్సరం తర్వాత అదే గుర్తునుండి ఆమె తన తల్లికి ఒక ఆశ్చర్యకరమైన నిజం చెప్పింది. అమ్మా, నా నిజమైన నాన్న మెడపై ఒక గుర్తు ఉంది, కాని ఈ వ్యక్తి మెడపై ఏమీ లేదు అని చెప్పింది. ఆమె మాటలు విని తల్లి దిగ్భ్రాంతి చెందింది. 1 సంవత్సరం ముందు ఆమె మరియు ఆమె భర్త పరిశ్రమలో అతిపెద్ద కాంట్రాక్టు గెలుచుకున్నప్పుడు వారి జీవితం చెల్లాచెదురైంది. పోటీదారులు దాడి చేయించారు. ఆ దాడిలో భర్త "నువ్వు వెనక్కి వెళ్ళు" అని భార్యను వెనక్కి నెట్టాడు. కాని ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళింది. 1 సంవత్సరం పాటు ఆమె స్పృహ లేకుండా ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా ఆమె కళ్ళు తెరిచింది. అదే క్షణం భర్త ఏర్పాటు చేసిన ఇంటి సంరక్షకురాలు కేర్ టేకర్ దీనిని చూసింది. ఆమె వెంటనే భర్తకు కాల్ చేసింది. "సార్, మేడం ఇప్పుడే కళ్ళు తెరిచారు" అని చెప్పింది. భర్త పరుగున గదిలోకి వచ్చాడు. భార్య ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉంది, కాని ఆమె మాట్లాడలేకపోయింది లేదా కదలలేకపోయింది. భర్త ఒక చూపు చూసి "నీకు భ్రమ కలిగింది. డాక్టర్ స్పష్టంగా చెప్పారు, ఆమె ఎప్పుడూ లేవదు" అని చెప్పాడు. ఆ తర్వాత అతను తిరిగి లివింగ్ రూంకి వెళ్లాడు. తల్లి మనసులో నిరాశ నిండిపోయింది. అప్పుడే కేర్ టేకర్ ఆమెను దారుణంగా చెంపదెబ్బ కొట్టింది. కాని ఆశ్చర్యంగా ఆ చెంపదెబ్బతో ఆమెకు స్పృహ వచ్చింది. ఒక పనిమనిషికి అంత ధైర్యం ఎలా వచ్చిందో ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని తన అలసిన శరీరాన్ని లాగుతూ తలుపు దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించింది. పనిమనిషి ఆమెను కొట్టిందని భర్తకు చెప్పాలనుకుంది. అప్పుడే ఆమె "ఇప్పుడు దీనిని చంపేయాలి" అని పనిమనిషి చెబుతుండగా వింది. భర్త "ఇది సరైన సమయం కాదు. ఆమె చనిపోతే నాకు ఆమె కుటుంబ ఆస్తి దొరకదు" అని సమాధానమిచ్చాడు. ఇది విని భార్య హృదయం ముక్కలైంది. ఆమె భయపడింది. పొరపాటున ఒక చిన్న శబ్దం చేసింది. ఇద్దరూ ఉలికిపడ్డారు. కాని అదృష్టం కొద్దీ ఆమె గదిమూల నుండి తప్పించుకుంది. బయటికి వచ్చి చూస్తే ఆమెకి ఎవరూ కనిపించలేదు. ఇక్కడ భర్త మరియు కేర్ టేకర్ మధ్య అనుమానాలు పెరిగాయి. కేర్ టేకర్కు ఆ మహిళ పూర్తిగా స్పృహలోకి వచ్చిందని అనుమానం వచ్చింది. భర్తకు డాక్టర్ రిపోర్ట్పై నమ్మకం ఉంది. ఒకవేళ ఆమె నిజంగా మేల్కుంటే ఇప్పటికే బయటికి వచ్చేది. కాని ఒకవేళ ఆమె ఏదైనా తెలుసుకుని ఉంటే నేను గత ప్రమాదం తర్వాత చేసినట్లుగా మళ్లీ అదే స్థితికి పంపిస్తాను అని అతను స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు భార్యకు అర్థమైంది, ఆ ప్రమాదం ఒక యాక్సిడెంట్ కాదు, ఇదంతా ఆమె భర్త ప్లానింగ్. అదే సమయంలో ఆమె పట్టుబడబోతుండగా ఆమె కూతురు తలుపు దగ్గరికి వచ్చి "డాడీ" అని అంది. భర్త ఉలిక్కిపడ్డాడు. బహుశా అమ్మాయంతా విని ఉంటుందని అతను అనుకున్నాడు. కూతురు తల ఊపింది. లేదు, ఆమె మొత్తం విషయం వినలేదు. భర్త శాంతపడ్డాడు. తరువాత వారు వెళ్లిపోయిన తర్వాత కూతురు మరియు ఒక పాత పనిమనిషి తల్లిని రహస్యంగా కలిపారు. పనిమనిషి ప్రమాదం తర్వాత భర్త తన అఫైర్ ఉన్న మహిళను హౌస్ కీపర్గా ఇంట్లో ఉంచుకున్నాడని మరియు ఇంటి నిర్ణయాలు అన్నీ ఆమెనే తీసుకుంటుందని చెప్పింది. అంతేకాకుండా మహిళ తండ్రి షాక్లో తన మానసిక సమతుల్యత కోల్పోయారు. కాని ఒక విషయం వారిని బతికించింది. ఆమె తండ్రి ఇప్పటికీ అల్లుడికి కంపెనీని బదిలీ చేయలేదు. ఈ కారణంగానే భర్త 1 సంవత్సరం నుండి ఆమెను బతికించాడు. ఇదంతా విని తల్లి మనసులో అపరాధభావం నిండిపోయింది. కూతురు ఆమె చేయి పట్టుకుని "అమ్మా, మీరు ఏమీ తప్పు చేయలేదు. అయినా ఈ వ్యక్తి నా డాడీ కాదు. నా నిజమైన నాన్న మెడపై ఒక గుర్తు ఉంది. కాని ఈ వ్యక్తి మెడపై ఏమీ లేదు" అని చెప్పింది.